హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు అన్నమాట. చూడండి, నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, మామిడికాయ అండ్ చేదు అన్నమాట. ఇది వేప పూత. ఓకేనా, ఇది కట్ చేద్దాం. ఇప్పుడు చేద్దాం. చూడండి, ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాపీ ఉగాది అందరికీ. ఓకేనా, ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడైతే పురన్ పూలి చేస్తారు. ఈడ ఉగాది అన్నారు, గుడి పడవ అంటారనమాట మహారాష్ట్రలో. నేనైతే చేసిస్తున్నాను. మామిడికాయలు కట్ చేస్తున్నాను. ఎక్కువే కట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇది పుల్లగా ఏం లేదు, బాగుంది. పుల్లగా తీపిగా రెండు రకాలు ఉందన్నమాట. ఈ మామిడికాయ ఇట్లా డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ కనిపిస్తున్నాయా? ఇది చూపిస్తాను. ఈ డాట్స్ ఉన్నవి తీయగా ఉంటాయి అన్నమాట. నాకు 4 వచ్చాయి. 50 రూపీస్ కేజీ, 50 రూపాయలు కేజీ అనమాట. 4 వచ్చినాయి. ఈ ఒకటే తెచ్చేదాన్ని, కాకపోతే ఇవి తీయగా ఉంటాయి కదా, కచ్చిగున్న తీయగా ఉంటాయి అనేసి కేజీ తీసుకున్నాను అన్నమాట. కేజీ మామిడికాయలు ఇవి 4 వచ్చాయి. కేజీ మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నమాట. తర్వాత వేప పూతను మంచిగా కడుక్కోండి. ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా, చెట్టు మీద నుంచి తెంపుతాం కదా, అందుకే మంచిగా కడుక్కోండి. ఓకేనా. సో ఇంత చాలా అని అనుకుంటున్నా. మా పిల్లలు అయితే తినరు, ఆయన ఎక్కువ కట్ చేస్తాం. ఉప్పు, కారం, బాగుందన్నమాట. ఇక్కడ ఒక కట్టెకి చీర కట్టేసి యాప కొమ్మలు పెట్టి ఒకటి చెంబు టైపు పెట్టేస్తారనమాట, గుడి పడవ అని. సో చూడండి, యాప పూత, మామిడికాయ, బెల్లం, చింతపండు అండ్ ఉప్పు, కారం అన్నమాట, నీళ్ళు. ఇప్పుడు నేను అన్నీ కలిపేస్తాను. ఓకేనా. ఫస్ట్ పూత, ఇలా రుబ్బకండి, నేను రుబ్బేశాను. చూడండి, కాడ కూడా వచ్చేసింది. ఓన్లీ పూతనే కావాలి కాబట్టి మనము పూతనే తెంపుకుందాం. ఓకేనా. ఆయన పూత తింటామా? పూత తింటారా? ఇప్పుడు మామిడికాయలు. ఇప్పుడు బెల్లం. బెల్లం చూడండి, ఉప్పు, కారం కొంచెమే వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు చింతపండు, దీన్ని పిసికి వేసేసాను. ఇప్పుడు చింతపండు, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. బెల్లం ఉంది చూడండి. ఇది తురుముకుంటే ఇంకా బాగా వస్తుంది. మా అబ్బాయి దంచాడనమాట మేము మామిడికాయలు తెచ్చే లోపల.
కరిగిపోతుంది కొద్దిసేపు అయ్యాక. కనిపిస్తుందా మంచిగా? ఉగాది మాకు ఇక్కడేమో, ఇక్కడ వాళ్ళు ఎలా జరుపుకుంటారో తెలీదు, పురన్ పులి కూడా చేస్తారనమాట ఈరోజు. మనం కూడా చేస్తాం మన సైడు. మేమైతే పొలేలు అంటాము, కొంతమంది బొబ్బట్లు అంటారు, కొంతమంది బెల్లం రొట్టెలు అంటారు. ఊరికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేయండి. మేమైతే బెల్లం రొట్టె. ఇక్కడికి వచ్చాక పురన్ పూలిలో ఇంకా వీళ్ళు ఒకటి ఆమ్టీ చేస్తారనమాట మరాఠీలో. చాలా బాగుంటుంది తెలుసా ఆమ్టీ. ఆమ్టీ అంటే టీ అనుకున్నారా? కాదు, అది మసాలా వేసి బెల్లం నీళ్ళతోటే చేస్తారనమాట. పురన్ పులి మనం పిండి ఉడకబెడతాం కదా, ఏంటది శనగపప్పు ఉడకబెడతాం కదా, ఆ నీటితోటే చేస్తారనమాట ఆమ్టీ అని. చాలా బాగుంటుంది నిజంగా. సో పచ్చడి రెడీ అయిపోయింది చూడండి. రెడీ పచ్చడి రెడీ. చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో. ఫస్ట్ ఉగాది పచ్చడి, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకందరికీ. నాకు కూడా చెప్పండి ఇప్పుడు లైవ్లోకి వచ్చి, ఓకేనా? నేను టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు. చాలా బాగుంది, పులుపు కూడా సరిపోయింది. యాపపోత వచ్చేసింది, పర్లేదు, అంత కడుపుకే పోవాలి. నా లోపల ఉన్న చెడు అంత చచ్చిపోవాలి. ఆహా, ఏమి రుచి! మా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఎలా చేసుకుంటారో, ఇందులో ఇంకా ఏం వేస్తారో నాతో షేర్ చేసుకోండి. మా డాడీ వాళ్ళైతే కొత్త కుండలో చేస్తారనమాట. ఇక్కడ కుండలు దొరుకుతాయి కానీ అన్ని నల్ల కుండలే దొరుకుతాయి అనమాట. నల్ల కుండలు అంటే నీళ్ళు తాగే కుండలు అనమాట. సో అందుకే ఇది కూడా కొత్తదే అన్నమాట. కొత్త కుండ, ఇది కొత్త గుండి బండ ఏందో, ఇది కొత్త దాంట్లో చేశాను. ఓకేనా? వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, హ్యాపీ ఉగాది మీ అందరికీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లా మీ లావణ్య శెట్టి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఇంతవరకు చూసినందుకు. బాయ్.